హలో అండి. ఈరోజు సజ్జపిండితోటి సొరకాయ గారెలు చేస్తానండి. ఇదిగో సొరకాయ అండి. దీనికోసం 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా. పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క అండి. దీన్ని ఇప్పుడు సొరకాయ ముక్కలు మిక్సీలో వేసేసుకుంటున్నాను పేస్ట్ కోసము. ఇట్లా సొరకాయ పేస్ట్ వాడి మనము సజ్జపిండి వేసి కలుపుకోవాలి తర్వాత. ఇప్పుడు సొరకాయ ఏసేసాను గదా! పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు, జీలకర్ర, సరిపడా కరివేపాకు గూడా కొంచెం పెట్టుకుంటాను. అంతేనండి. మిక్సీ వేసేసుకున్నాను. ఈ సజ్జపిండి కొంచెం తీసుకుంటున్నాను బౌల్‌లోకి. తర్వాత దీనిలో ఆ పేస్ట్ తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి అంతే. ఇది సుమారు 150 గ్రామ్స్ ఉంటదండి. ఎప్పుడైనా మనం సొరకాయని బట్టి వేసుకోవచ్చండి. సొరకాయ పేస్ట్‌లో ఇంక వాటర్ యాడ్ చేయకూడదు. ఇట్లా దీనిలో ఆ సొరకాయ పేస్ట్ అంతా కలిపేసుకొని మనం ఇట్లా ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పిండి కలుపుకుందాం. అంతేనండి. దీనికి వాటర్ యాడ్ చేయకుండా ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎయ్యండి ఒక స్పూన్ లాస్ట్‌లో. మెత్తబడతది. చక్కగా బావుంటది. చేతికి అంటుకోకుండా చేసుకోవచ్చు. ఇట్లా 10 నిమిషాలు నాననిద్దాం మూత పెట్టి. అంతే నానింది గదా! ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని గారెలు చేసుకుందాం. ఇట్లా అయిపోయిందండి. నూనె బాండలో పెట్టేసుకొని ఇది ఆర్గానిక్ ఆయిల్ అండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా నేను. ఇట్లా గారెలు చేసేసుకుంటున్నాను. అంతేనండి. ఇవి ఎర్రగా వేగి చాలా బాగుంటాయండి. చక్కగా మిల్లెట్స్ తోటి అప్పుడప్పుడు ఇలా గారెలు చేసి పిల్లలకి తినిపించామనుకోండి స్నాక్స్‌గా స్కూల్‌కి పంపియొచ్చు. ఈవినింగ్ స్నాక్‌గా తినొచ్చు. చక్కగా ఉంటాయండి. ఎర్రగా వేగి ఎంత బాగున్నాయో చూడండి. అంతేనండి. హెల్తీ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తదండి మనకి. ఇంట్లోనే ఇలాంటియన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకోండి. బయట ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ కదండీ మనకి. ఎప్పుడన్నా ఇలా ఆయిల్ తోటి ఎప్పుడన్నా తిన్నా పర్లేదులెండి. డైలీ గాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకోండి. ఎంజాయ్ చేయండి. చక్కగా మనకు గూడా ఇంట్లోనే అన్నీ ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. తిన్నా గూడా అప్పుడప్పుడు ఏం కాదు. చక్కగా వాడుకోండి ఇలా. అంతేనండి. చూడండి ఎంత బాగున్నాయో కరకరలాడుతూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.